మీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే పిల్లారా దేవుని వాక్యం మీద ధ్యాస ఉంచాలి, దేవుని మాత్రమే స్తుతించాలి. దేవుని వాక్యం గొప్పది పిల్లారా. వాక్యం చెడు చేయట్లేదు కదా, మంచి చేయమని చెబుతా ఉంది, నీతిగా ఉండమని చెబుతా ఉంది, దయగలిగి ఉండమని చెబుతా ఉంది, మేలు చేయమని చెబుతా ఉంది. నష్టం చేయొద్దు, బాధ పెట్టొద్దు, హింస పెట్టొద్దు, ఎవరిని తిట్టొద్దు, కొట్టొద్దు, నీ దేహాన్ని పాడు చేసుకోవద్దు. త్రాగుడుతోనూ, వ్యభిచారంతోనూ, దొంగతనంతోనూ, మోసంతోనూ, దగాతోనూ, పొగతోనూ, మత్తు పానీయాలతోనూ నీ దేహాన్ని పాడు చేసుకోవద్దు, నీ గుండెకాయ పాడు చేసుకోవద్దు, నీ లంగ్స్, నీ ఊపిరితిత్తుల్ని పాడు చేసుకోవద్దు, నీలో ఉన్నటువంటి నరాల వ్యవస్థను పాడు చేయొద్దు. నీ యొక్క దేహంలో తలమదులుకొని ఎంట్రుకల దగ్గర నుండి చివరి గోరు వరకు, బ్రొటన వేలు గోరు వరకు ఉన్నటువంటి ప్రతి దాంట్లో జీవము, స్వస్థత, ఆరోగ్యము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే వాక్యం మనకి సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది పిల్లారా. దేవుని వాక్యము సమస్తాన్ని కూడా మనం నడిపించి బలపరిచిద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 4వ వచనం, దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతి